నుంచి మనం వింటున్నామండి. యోహాను సువార్త 6వ అధ్యాయం ఫస్ట్ నేర్చుకున్నాం. ఏమైందంటే అక్కడ మనం యేసుప్రభువు వారు మరి 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని ఆశీర్వదించి విరిచి దాన్ని పంచిపెట్టినప్పుడు 12 గంపలుగా అది ఎత్తబడుతుంది. దేవుడు దాన్ని ఆశీర్వదించాడు కనుక అది ఎంతమందికి సరిపోగా మిగులుతుంది. దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలో మనం అంతకుముందు వారం నేర్చుకున్నాం. ఆ తర్వాత ఓన్లీ ఆహారం కోసం మాత్రమే కాదు, ఈ లోకంలో ఉన్న తిండి బట్టలు తిప్పలు ఇవి కాదు, వీటికి మాత్రమే మనం బ్రతకూడదు. మనం దేవుని సన్నిధికి వచ్చేది పరసంబంధమైన దీవెనల కొరకు మనం బ్రతకాలి అని మనం పోయిన వారం నేర్చుకున్నాం. గుర్తుందా? అదే కదా అర్థమవుతుంది కదా. అంటే ఏదైనా మనకు లేకపోతే ఇక ఇదే జీవితం, ఇక ఏమీ లేదు, నా జీవితానికి అంతా అయిపోయిందని ఏడవకూడదు. కూర్చొని తిండి లేకపోయినా బట్టలు లేకపోయినా ఏదో మరి ఇబ్బంది వచ్చినా గొడవ వచ్చినా పరిస్థితి మారినా ఇక అంతా నా లైఫ్ అంత ఇంటి అని మనం అనుకోకూడదు. అలా అని మనం బాధపడకూడదు. మన దీవెన మన యొక్క పౌరసత్వం పరమందు ఉంది కాబట్టి దేవుడు మనకి పరలోకంలో దీవెనలు వేస్తారు. ఇక్కడ దరిద్రులుగా ఉండొచ్చు, అనారోగ్యంతో ఉండొచ్చు, లేదంటే ఇబ్బందుల్లో ఉండొచ్చు. కానీ ఏ రకంగా మనం ఉన్నా ఇదే మన జీవితం అనుకొని మనం బాధపడకూడదు. మనం ఎప్పుడు కూడా దేవునిలో పర్ఫెక్ట్గా ఉన్నామా లేదా, శ్రమలో కూడా సంతోషించేవారుగా ఉండాలి, బాధలో కూడా ఆనందించేవారుగా ఉండాలి. అదే భక్తి. శ్రమలో అందరూ ఎడుతారు, సంతోషంగా ఉంటే అందరూ నవ్వుతారు. అది ఎవరైనా చేస్తారు, మనం దేవుని బిడ్డలే కాదు, లోకంలో దేవుడిని ఎరగని వాళ్ళు కూడా చేస్తారు. దేవుని బిడ్డకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా? ఎన్ని శ్రమలు ఉన్నా, ఎంత మనసులో బాధ ఉన్నా, ఎంతగా వేదన ఉన్నా కూడా మనం నవ్వాలి, మనం ఆనందించాలి. ప్రభు వాక్యంలో ఆనందించాలి, ప్రభు సన్నిధిలో ఆనందించాలి. మన బ్రతుకులో కూడా మనల్ని చూసి అవతల వాళ్ళకి అనిపించాలి, అసలు వీళ్ళకి ఎన్ని బాధలు ఉంటే ఎలా నవ్వగలుగుతున్నారు, వీళ్ళు ఎలా ఎంత స్థిమితంగా ఉండగలుగుతున్నారు అని వాళ్ళు ఆశ్చర్యపడేలా మనం బ్రతుకు ఉండాలి. అలా ఉంటుందా లేదా మనం ఆలోచించుకోవాలి. చిన్నదానికి కృంగిపోయి, చిన్నదానికి బాధపడిపోయి, హోరెత్తి మరి రకరకాల నిర్ణయాలు ఈ రోజున చాలామంది తీసుకుంటా ఉంటున్నారు. అలా ఉండకూడదు అనేది మనం పోయిన వారం నేర్చుకున్నాం. ఎందుకంటే యేసుప్రభువు వారు ఒక ఉదాహరణ చెప్పారు కదా. పక్షులను చూడండి, అవి వెత్తవు, కొయ్యవు, అవి ఏవి కోట్లలో స్టోర్ చేసుకోవు మనలాగా, కానీ వాటికి పోషిస్తున్నాను కదా. అవి ఏ రోజైనా పస్తుపడుకున్నాయా, అవి ఏ రోజైనా అప్పులు చేసినాయా, ఏ రోజైనా ఆత్మహత్య చేసుకున్నాయా? ఇవేమి పక్షులు చేయవు కదా, జంతువులు చేయవు కదా. నేను వాటిని ఏ రోజు భోజనం వాటికి సిద్ధపరుస్తున్నాను కదా. అంతకన్నా మీరు శ్రేష్టమైన వారు కనుక మీరు మీ గురించి దిగులు పడద్దు, నేను ఎలా బతుకుతానో, నా పిల్లల పరిస్థితి ఏంటి అనే దిగులు మీకు ఉండకూడదు అలా అని చెప్పాడు ప్రభు. అది మనం పోయిన వారం నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు దానికి కంటిన్యూషన్గానే ప్రభు వారు ఇంకా మనకి ఏం చెప్తున్నారు అంటే, అదే 6వ అధ్యాయం 31 మళ్ళీ అంటే వచ్చేద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31 వచనంలో మళ్ళీ మనం ఒకసారి చదువుకుందాం. తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏ నాటికి ఏడు ఆ నాటికి చాలు. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం తింటామో, ఏం తాగుతామో, ఏం బట్టలు వేసుకుంటామో, రేపు పండగ వస్తుంది, ఏం బట్టలు వేసుకోవాలో, రేపు ఏం సున్నాలు వేసుకోవాలో, ఏం స్టార్ పెట్టాలో, ఏం లైటింగ్ పెట్టాలో, ఏంటా కూటమి ఏంటా, ఎన్నిటో చింత పడిపోయి ఆలోచించద్దు. ప్రార్థన చేసుకోండి అంతే. దాని గురించి దిగులు పడద్దు, దాని గురించి మీరు బాధపడబాకండి. ఇదే కాదు, అయ్యో పిల్లలు పెద్దోళ్ళు అయిపోతున్నారు, పిల్లలు చదువులు ఎట్లా, పిల్లలకు పెళ్ళిడికి వచ్చేసింది, పిల్లల పెళ్ళికి ఎట్లా, ఈ చింత అనేది మనిషిని లోపల తినేస్తుందండి. దిగులు, చింత అంటే దిగులు. దానివలన ఎంత బలమైన వాళ్ళైనా కుంగిపోతారు. ఆలోచించడం కనుక మొదలు పెడితే ఏదైనా ఒక విషయం గురించి, ఇక నీ పరిస్థితి మామూలుగా ఉండదు. మానసిక రోగి అంటారు ఆమె. అన్ని రోగాల కన్నా పెద్ద రోగం అదే. ఎక్కువ ఆలోచిస్తారు కొంతమంది, ఏంటో వాళ్ళు అంటే కొంతమందికి అన్నీ ఉన్న సమాధానం అంటే ఆలోచిస్తారు. మా పిల్లల పరిస్థితి ఏంటి,
నాతో వాళ్ళు మాట్లాడతలేదు, మా అప్పాలు మాట్లాడతలే, మా చెల్లి మాట్లాడతలే, లేకపోతే ఇలా ఆలోచిస్తారు. తిండి లేక కొంతమంది ఆలోచిస్తారు, ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి కొంతమంది ఆలోచిస్తారు. ఇవన్నీ గురించి మీరు ఆలోచించొద్దు అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తారు? మీరు ఆలోచిస్తారా, మొదలు పెడతారా? దాని గురించి ఆలోచించొద్దు అని చెప్తున్నాడు కాబట్టి ప్రభు, దానికోసం నువ్వు బాధపడద్దు. నువ్వు బాధపడుతున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడి మీద ఆధారపడతలా, దేవుడిని నువ్వు నమ్మట్లా. అందుకే నువ్వే ఏదో ఒకటి చేసేయాలి నీ జ్ఞానంతో అని నువ్వు ఆలోచిస్తున్నావు అని దేవుడు లెక్కేస్తాడు దాన్ని. అందుకని మనమే టెన్షన్ పడిపోయి ఆలోచించి ఏంటో రండి మధ్యన అసలు బాగా నిద్ర పట్టట్లేదు, తినబుద్ధి ఎట్లా, పిల్లల పరిస్థితి ఏంటో అనిపిస్తుందండి అని కొంతమంది అంటూ ఉంటారు. అంత నువ్వు ఆలోచిస్తున్నావంటే బయట వాళ్ళు కూడా, దేవుడిని ఎరగని వాళ్ళు కూడా అలాగే ఆలోచిస్తారు. నీకు వాళ్ళకి తేడా ఏంటి అని దేవుడు అడుగుతున్నాడు ఇక్కడ. అందుకే ఏమి తింటామో, ఏమి తాగుతామో అని, మీరు ఏమి ధరించుకుందామో అని బట్టల గురించి కానీ మీరు ఆలోచించొద్దు. అన్ని జనులు కూడా వీటి విషయమే విచారిస్తారు. దేవుడిని ఎరగని వాళ్ళు కూడా వాళ్ళు అలాగే ఉంటారు కదా. వాళ్ళ పరిస్థితి అదే. పొద్దున్న లేస్తే ఏంటి, లేకపోతే మా పిల్లలు ఏంటండి, వాళ్ళ చదువులు ఏంటండి, వాళ్ళ ఫీజులు ఏంటండి, వాళ్ళ పెళ్ళిళ్ళు ఏంటండి, వాళ్ళ భవిష్యత్తు ఏంటండి అని వాళ్ళు ఆలోచిస్తారు. నువ్వు కూడా దేవుడి మందిరానికి వచ్చి వాక్యం విని దేవుణ్ణి నీకు ఆధారంగా చేసుకున్న నువ్వు కూడా అదే ఆలోచిస్తే ఇంకా ఏమిటి తేడా అంటున్నాడు ప్రభు. అంతేకాకుండా అక్కడ ఒక మాట వాడతారు ఆయన. ఏమంటున్నాడంటే, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలుసు. అంటే ఇవన్నీ అవసరం లేదని దేవుడు చెప్పట్లా. బట్టల గురించి బట్టలొద్దు, తిండొద్దు, ఇంకేంటండి ఏమి వద్దు అని చెప్పట్లేదండి బైబిల్. అవి నీకు కావాలని దేవుడికి తెలుసు. నువ్వు దాని గురించి టెన్షన్ పడడం వల్ల నువ్వేమీ సాధించలేవు అంటున్నాడు. బీపీ షుగర్ తెచ్చుకొని ఆలోచించడం వలన మానసిక రోగిగా మారడం తప్ప నువ్వు ఏమన్నా సాధించగలవా? ఇక్కడ ఒక మంచి మాట మాట్లాడతాడు, అది బాగా నచ్చింది. 27వ వచనంలో, మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకోనగలడు అంటున్నాడు. ఒకవేళ ఆలోచించడం వలన మన ఎత్తు ఏమన్నా ఒక మూర పెరిగిద్దా? కొన్ని ఆలోచించడం వలన ఏమన్నా అంత ఆలోచిస్తే అట్లా జరిగిద్దండి, నేను ఆలోచించుకుంటానండి, మీకేం తెలుసండి, నా బాధ నాది, నీకేమైంది, నువ్వు బాగానే చెప్తావు మాటలు అంటారు కొంతమంది. కొన్ని ఆలోచించు. ఒకరోజు ఆలోచిస్తే సమస్యలు తీరిపోతాయా? ఒకరోజు నిద్ర అంతా మానేసి, తిండి అంతా మానేసి ఆలోచిస్తే నీ సమస్యలు తీరిపోతాయి అంటే ఆలోచించుకో కూర్చొని. ఒకరోజు ఏముంది, 3 రోజులు మానే తిండి. ఒకరోజు ఏముంది, ఒక వారం రోజులు నిద్ర మాని చక్కగా నిద్రపోకుండా ఆలోచిస్తా కూర్చో. ఏమి తీరవు, మూరడు కాదు కదా, బెత్తిడు కూడా ఏమి మారదు అని చెప్తున్నాడు దేవుడు. నువ్వు ఆలోచించడం వలన ఏది మారదో నువ్వు ఆలోచించద్దు, ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసావనుకోండి, ఇప్పుడు సపోజ్ నాకేదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, నాకేదైనా బాధ కలిగింది అనుకోండి, పరిస్థితులను బట్టు, బిడ్డలను బట్టు, సంఘ బిడ్డలను బట్టు, లేదా నా ఇంటి ఉన్న సమస్యలను బట్టు నాకేదైనా బాధ కలిగితే నేను దాని గురించి ఎక్కువగా కూర్చొని ఆలోచించను. నాకు దుఃఖం వస్తే నాకు వెళ్ళిపోతుంటే వెళ్ళిపోయి ప్రార్థన చేస్తా, కన్నీరు కాచేస్తా, మొత్తం ఎంత ఏడవాలో అంత ఏడుస్తా, ఎంతసేపు దేవుడితో మాట్లాడాలో అంతసేపు దేవుడితో మాట్లాడేస్తా. ఇంకా అక్కడ నుంచి లేచాక నాకు ఒక్క సెకండ్ కూడా నేను దాని గురించి ఆలోచించను. అలా ఉండాలి మన విశ్వాసం. ఎందుకో తెలుసా? నా తండ్రికి చెప్పేశాను కదా, ఇక ఆయన చూసుకుంటాడు. నువ్వు ఇంకా ఆలోచిస్తున్నావంటే నువ్వే చూసుకుంటావని ఆయన అనుకుంటాడు. మన పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు వచ్చి వాళ్ళే ఫీజు కట్టాలి అంటారు. ఫీజు కట్టాలి అని వాళ్ళ టీచర్ చెప్పింది అనుకోండి, వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేలో వాళ్ళు ఎంత ఆలోచిస్తారో తెలుసా? దాని గురించి మా డాడీకి చెప్పాలి, మర్చిపోతాను, మమ్మీకి చెప్పాలి. వచ్చి చెప్పేదాకా వాళ్ళకి ఆత్రం ఆగదు. చిన్నపిల్లలు మా స్కూల్లో ఏది తెమ్మన్నారు, మా స్కూల్లో ఏది కొనమన్నారు అని మనకు చెప్పేస్తారు. చెప్పాక అలా ఆలోచిస్తారు. ఇంకా కొనేదాకా మనం ప్రాణం తీస్తారు కావాలంటే. ఏమని కొనని. మనం కూడా దేవుడిని అడగడం తప్పు కాదు, ఆలోచించడం తప్పు. అలా కూర్చొని మా డాడీ ఎలా కొంటాడో ఏంటో పాపం అని ఆలోచిస్తాడా? వాడు చెప్పేశాక మళ్ళీ గుర్తు చేస్తాడు, డాడీ తెచ్చావా, డాడీ తెచ్చావా, ఫోన్ చేస్తాడు, డాడీ తెచ్చావా అని. అంతే, అడుగుతాడు అంతే. దాని గురించి ఆలోచించారు పిల్లలు. మనము కూడా పిల్లల్లాగానే ఉండాలండి. దేవుడు కోరుకునేది అదే. ఆయనకు చెప్పు, ప్రార్థన చెయ్యి. నీకు ఎన్నిసార్లు ఒప్పుకుంటే అన్నిసార్లు చెయ్యి, తప్పులేదు. కానీ కూర్చొని దాని గురించి ప్రార్థన చేసాక అలా దిగులుగా ఏంటో ఎలా జరిగిందో ఏంటో అని ఆలోచించావా నువ్వు ఖచ్చితంగా అవిశ్వాసమే. నువ్వు దేవుడి మీద ఆధారపడతావు. నువ్వేదో చెయ్యాలనుకుంటున్నావేమో, లేదా నువ్వు ఆలోచించడం వలన ఏమన్నా ఇద్ది అనుకుంటున్నావేమో, నువ్వు ఆలోచించడం వల్ల ఏమన్నా సమస్యకి పరిష్కారం దొరికిద్దని నువ్వు అనుకుంటున్నావేమో అని దేవుడు అనుకుంటాడు.
అందుకని మనం ఎప్పుడు కూడా ఆలోచించకూడదు. ఇక్కడ నుంచి ఎవరైనా సరే ఎక్కడో మైండ్ పెట్టుకున్నారనుకో, ఏంటి అర్థం? మహిమకి అప్పుడప్పుడు వెళ్ళిద్ది, ఆలోచిస్తుంటుంది ఎట్లా జరిగిద్దో అండి. ఇప్పుడు మా డాడీ ఆపరేషన్, మా డాడీ వైద్యం, ఎక్కడుంటే ప్రార్థన చేయి, దేవుడికి చెప్పు పద్దాగా, ప్రభా మా డాడీ వైద్యులు తోడు, ప్రభా మా డాడీకి తోడు చేస్తమే. దాని గురించి ఆలోచించొద్దు, ఏమైంది ఏంటో అని టెన్షన్ వద్దు. నువ్వు టెన్షన్ పడ్డాబట్టి ఆయన అవమానించినట్లే. మనం అలా ఉండాలని ప్రభు నేర్పిస్తున్నాడు. ఇవన్నీ మీకు కావాలని దేవుడికి తెలుసు. దేవుడికి తెలుసు నీకు బట్టలు కావాలని తెలుసు, నీకు తిండి కావాలని తెలుసు, నీకు ఇల్లు కావాలని తెలుసు, నీకు కారు అవసరమైతే నీకు కారు కావాలని తెలుసు, నీకు బండి కావాలని తెలుసు. ఏది అవసరమో ఆయన తెలుసు. అవసరం వరకు ఆయన ఎత్తాడు. అనవసరమైన అంగులు ఆర్పాటాలు దేవుడు చేయడు ఎప్పుడు కూడా. ఆయన అనవసరమైన ఏది కూడా ఇవ్వడు. మన లైఫ్కి ఏది అవసరమో అది ఇస్తాడు. అది తప్పు కాదు, కానీ అడగడమే మన జీవితంలో ఉండాలి. ఆలోచించడం మన జీవితంలో ఉండకూడదు. ఎగ్జామ్స్ వస్తున్నాయంటే ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది. ఎగ్జామ్ ఎలా రాయాలి, ఎగ్జామ్ ఎలా రాయాలి. నువ్వు చదువు, నీకు అర్థం కాకపోతే వేరే వాళ్ళని అడిగి చదివించుకో, అంతేగాని దాని గురించి ఆలోచించదు. అప్పెలా తీర్చాలి. నాకు అప్పులు ఉన్నప్పుడు అయితే నేను ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండేదాన్ని. మీకు ఎప్పుడు ఎన్నోసార్లు చెప్పాను సాక్ష్యం. ఆ 5 లక్షల అప్పులు ఎట్లా తీర్చాలి ప్రభు? చర్చికి స్థలం కొనేసేసాక 5 లక్షలు ఒకేసారి అబ్బాయి. 5 లక్షలకి మరి రావణం గారు వాళ్ళ అబ్బాయి ఇచ్చిన ₹1,00,000కే వడ్డీ లేదు. ఆయన వడ్డీ లేకుండా పాపం ఇచ్చారు. మిగతా 4 లక్షలకు వడ్డీ కట్టేసరికి నాకు చుక్కలు కనిపించాయి. అటు మిగతావి కరెంట్ బిల్స్, ఇంటి రెంట్లు, ఇక్కడ మళ్ళీ చర్చికి సంబంధించిన రెంట్లు, మళ్ళీ ఇంకా అన్నీ ఎంత కష్టంగా ఉండేది. ఆ కష్టానికి నాకు ఆలోచించేదాన్ని కాదు, కానీ ఏడుస్తూనే ఉండేదాన్ని. ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాను చేతులెత్తి, ప్రభా నాకు నువ్వు సహాయం చేయనైనా, నేను ఎప్పుడు కట్టలేకపోతున్నాను ప్రభా, వడ్డీలకి వెళ్ళిపోతున్నాయి. నెల వచ్చేసరికి 10,000 వడ్డీకి అలా కట్టేదాన్ని అండి. చాలా బాధ అనిపించేది. అదే 10,000 ఉంటే ఉపయోగపడతాయి కదా ప్రభా అని ఎంత చేతులు ఎంత నెప్పుట్టేదాకా గోడ వైపు సపోర్ట్ చేసుకొని మరి చేతులు ఎత్తి ప్రార్థన చేసేదాన్ని. నాకు ఇప్పుడు అవన్నీ గుర్తొస్తాయి, ప్రభు ఎంత నెమ్మదిగా ప్రభు ఉంచాడు నన్ను అని. మనకి ఏదైనా అప్పులు కానివ్వండి, ఇంట్లో సమస్యలు కానివ్వండి, ఏదన్నా మనం ప్రార్థన చేయాలి, ప్రభు వైపే చూడాలి, ఆలోచించకూడదు, బాధపడకూడదు. ఏ పని చేస్తున్నా బాధపడతా ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది. పని చేయరు సరిగ్గా, ఇంట్లో వంట చేస్తే కూర మాడిపోద్ది, అదేమంటే దిగులైపోతుందండి అంటారు. ఎందుకు అయిపోద్ది? అన్ని జన్లకి అలా దిగులైంది, నీకు కాదు. నీకు దేవుడిని ఎరిగిన దానివి నువ్వు అక్కడ నుంచి ప్రార్థన చేసి లేసావంటే ఇక నువ్వు దాని గురించి ఆలోచించకూడదు. మామూలుగానే కనబడాలి జనాలకి. అది దేవుడు కోరుకుంటున్నాడు. అన్ని జనులు వీటి గురించి విచారిస్తారు, నువ్వు వాటి గురించి బాధపడద్దు. నీకు ఏం కావాలో నీ పరలోకపు తండ్రికి తెలుసు. ఇవి ఒక్కటి నువ్వు మైండ్లో పెట్టుకోవాలి. ఏం కావాలో దేవుడికి తెలుసు. అంతేకాదు ఇంకా దేవుడు మనకి ఏం నేర్పించాలనుకుంటున్నాడు తెలుసా? అదే 16వ అధ్యాయంలోకి రండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము. మత్తయి సువార్త 16వ అధ్యాయం. ఏది మనకి ఇంపార్టెంటో నేర్పిస్తున్నాడండి. ఈ లోకంలో క్షయమైన దాన్ని దేవుడు వద్దు, అక్షయమైన దాన్ని మాత్రమే మీరు 16:27లో మనిషి కుమారుడు రాబోతున్నాడు, ఎవని క్రియల చొప్పున వానికి ఫలం ఇచ్చును. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, అది మనకు అవసరంలా. ఈ ఎవని క్రియల చొప్పున వానికి ఫలం ఇచ్చును అన్నది మీరు అండర్లైన్ చేసుకోండి. నీకు బైబిల్ లేదా? ఉందా? ఎవని క్రియలు, ఎవరి పనులకు వాళ్ళకి దేవుడు ప్రతిఫలం రాబోతుంది. నువ్వేం చేసావో ఈ భూమి మీద దానికి ప్రతిఫలం ఉంది. నువ్వు ద్వేషించావా ఉంది, నువ్వు ప్రేమించావా ఉంది, నువ్వు సహాయం చేసావా ఉంది, నువ్వు చాటును తిట్టావా ఉంది, నువ్వు గర్వంగా మాట్లాడేవా ఉంది. ఏంటిది ఉంది? ప్రతిఫలం. ఇక్కడ ఇవ్వలేకపోవచ్చు. ఇప్పుడు నువ్వు నన్ను వచ్చి నా మొహం మీద తిట్టచ్చు, నేను నిన్నేం అనలేకపోవచ్చు, ఎందుకంటే నాకు వాక్యం అడ్డుపడిద్ది కాబట్టి నోరు మూసుకుంటా. వాళ్ళు ఇలా తీరైతే నేను ఎంతవరకు కాసేపు అవసరమైతే తీరుతాం, అవతల బాగా వెళ్ళిపోతాం. కానీ దానికి ప్రతిఫలం ఉంది. ఒకరోజు దాన్ని కోసుకోవాలి, తప్పదు. కాబట్టి మనం ఈ భూమి మీద మనం చేసే ప్రతిదానికి ప్రతిఫలం ఉంది. అక్షయమైంది. మీరు పైన ఉన్న దాన్ని వెతకండి.
ఈ లోకంలో తిండి గురించి తిప్పల గురించి ఇక ఇదే జీవితం, ఇది లేకపోతే ఇక లేదు, దేవుడే అవసరంలా, నాకు పస్తుంటున్నా గట్టి నాకు దేవుడు అవసరంలా, నాకు అప్పులు ఎక్కువైనాయి కానీ దేవుడు అవసరంలా, నేను ఏం కొనుక్కున్నా, నేను ఏమి సంపాదించా అంటారు కొంతమంది. నువ్వేమీ సంపాదించవసరంలా, నువ్వేమీ కొనుక్కో అవసరంలా, నీకు దేవుడు ఉచితంగా రక్షణ ఇచ్చాడే, అవి ఒక్కడ చాలంట. మనం ఏం చెప్పండి, రక్షణ, బాప్తిసం. రేపు నరకంలో కాలుతుంటే నా ఆస్తి అంతా ఇస్తానయ్యా, నన్ను నరకం నుంచి తప్పించాను అన్న అవకాశం ఉండదు. ఆస్తి అవసరంలా దేవుడికి, మన క్రియలు కావాలి. అందుకే మనం ఈ లోకంలో రక్షణ ఉచితంగా పొందుకున్నాం. డబ్బు ఇవ్వలేదు కదా ఎవరు బాప్తిసం తీసుకున్నప్పుడు. 1 కోటి రూపాయలు కట్టండి. ఇప్పుడు మనం నరకం నుంచి తప్పించబడాలంటే, ఇప్పుడు హాస్పిటల్లో మనం వైద్యం జరుగుతున్నప్పుడు భయంకరంగా ఉంటుంది ఆ వైద్యం. సూదులతో పొడుస్తారు, లేదంటే ఆపరేషన్ కోస్తారు, ఇబ్బందికరమైన పరిస్థితి. అది తప్పించబడాలంటే, నువ్వు ఆపరేషన్ లేకుండా ఉండాలంటే నువ్వు ఇంత కట్టంటే చచ్చినట్టు కడతావు. కానీ అక్కడ నరకం నుండి తప్పిస్తానికి దేవుడు ఇక్కడ ఏది కూడా డబ్బులు తీసుకోలేదు. ఆయన ఉచితంగా వచ్చింది కాబట్టి మనకి ఎలా ఉంటుందంటే చాలా చులకనగా ఉంటుంది. అదే బాప్తిసానికి 1,00,000 రూపాయలు కట్టించుకుంటే, అమ్మో 1,00,000 రూపాయలు తీసుకొని కొనుక్కున్నాను పౌరసత్వం, ఆ పరలోకంలో టికెట్ 1,00,000 రూపాయలు పెట్టి కొన్నా అని చాలా కాస్ట్లీగా ఉండేది. ఇప్పుడు అందుకే అందరికీ బాప్తిసం అంటే ఏమి బతిలాడాల్సింది, బాప్తిసం తీసుకోండి, బాప్తిసం. మొన్న కావంటుందంట, నన్ను వెనకాల పడుతున్నారు బాప్తిసం తీసుకొని. ఇవి వెనకాల పడతారంట. మరి వెళ్ళి ఎవరు పడతారు? ఎవరికైనా ఇచ్చి అంత పడితే తీసుకుంటా అంటే మనందరం పడదాం వెళ్ళి. ఇప్పుడు ఎవరైనా అంత పిచ్చోళ్ళు ఊరికే బాప్తిసం తీసుకుంటానికి చెప్తాం. మనం రక్షించబడ్డాం కనుక మనం మంచి చెప్పాలి కనుక, అమ్మ బాప్తిసం తీసుకోండి, రేపు నరకం ఉంది, రేపు ఇలా మనకు క్రియలకు ప్రతిఫలం ఉంటుంది, రేపు ఒక రోజు రాబోతుంది, ఆ రోజు తప్పించబడాలంటే ఉగ్రత రోజు నుంచి. క్రైస్తవుడికి ఉన్న ఒక మంచి లక్షణం ఏంటో తెలుసా? మిగతా చాలా ఉంటాయిలే కానీ ఒక మంచి లక్షణం ఏంటో తెలుసా? బాప్తిసం పొందిన తర్వాత మేము రక్షించబడ్డాం కనుక మిగతా వాళ్ళు వీళ్ళు మా అమ్మ నాన్న రక్షించబడాలి. అలాగే ఎవరైనా మన ముందుకు వచ్చినా వాళ్ళకు కూడా ఏం చెప్తాం? అమ్మ బాప్తిసం తీసుకోండి, దేవుడు రాబోతున్నాడు, పరలోకం ఉంది, నరకం ఉంది అని చెప్తాం. అది వాళ్ళకి ఎలా ఉంటుందంటే పిచ్చి పిచ్చిగా వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది మన మీద. నమ్మరు వాళ్ళు. తీసుకోకపోతే తీసుకోకుండా సైలెంట్గా కూర్చొని నిన్ను ఎవడు బతులాడుతాడు? రేపు నువ్వే బతులాడుకుంటావు ధనవంతుడిలాగా. అయ్యా ఈ నరకంలోంచి తప్పించయ్యా, నన్ను పైకి లాగయ్యా, ఒక ఏలు ఇలా ముంచి నా నోటి మీద కొంచెం ఏలు నీళ్లు పోయ్యా అని అడుక్కున్నాడు ధనవంతుడు. ఆ రోజు ఒక రోజు రాబోతుంది. దేవుడు చెప్పిన ప్రతిదీ జరగబోతుంది, జరిగినాయి. ఇప్పటికీ 70% దేవుడు చెప్పినవి జరిగిపోయినాయి, 30% జరగాలి. ఆ 30% దేవుడి రాకడలో నెరవేరబడబోతున్నాయి ప్రవచనాలన్నీ కూడా. ఇన్ని మన కళ్ళ ముందు జరిగినా ఇంకా మనిషికి అతి జ్ఞానం, ఇంకా ఎన్ని క్రింతలు ఎన్ని ప్రశ్నలో దేవుడి గురించి. దేవుడిని ఎరిగిన అందరూ పిచ్చోళ్ళు, గొర్రెలు ఏదో మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుకోరేమండి. నిజం తెలిసిన రోజు వాళ్ళే గుండె బాగులేలా. దేవుడు అన్నాడు, ప్రతి నేత్రము నన్ను చూసింది, రొమ్ము కొట్టుకుంటారంట, రొమ్ము గుండెలు బాదుకుంటారంట ఆయన చూసినప్పుడు. ఆయన ప్రతి కన్ను చూస్తుంది రేపు రాబోతున్నప్పుడు. అప్పుడు తెలిసింది దేవుడి యొక్క విలువేంటో, దేవుడి యొక్క ఎందుకు ఇవన్నీ చెప్పారో దైవజనులు. ఎంతమంది వాళ్ళ ప్రాణాలు, వాళ్ళ బ్రతుకులు, వాళ్ళ ఆరోగ్యాలు, వాళ్ళ యొక్క బిడ్డలని, వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ సంతోషాలని పక్కన పెట్టి దేవుని సేవలో ఎంతోమంది వాడబడుతున్నారు. కొంతమంది సుఖపడే వాళ్ళు ఉన్నారనుకోండి, దైవ సేవకులు. వాళ్ళ సుఖపడడం కోసం, వాళ్ళకి మంచి లగ్జరీగా వాళ్ళు బ్రతకడం కోసం బ్రతికే వాళ్ళు ఉన్నారు. దేవుని రాజ్యం కట్టే విషయంలో వాళ్ళగా కరిగిపోయే వాళ్ళు, వాళ్ళగా కొవ్వొత్తులాగా వాళ్ళ లైఫ్లో ఎన్నో త్యాగాలు చేస్తా, ఎన్నో వాళ్ళ ఇష్టాలను చంపుకుంటా, వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ను పక్కన పెట్టిన వాళ్ళు ఎంతోమంది కూడా ఉన్నారు. ఇతరులు రక్షించబడడం కోసం ఎన్నో వదులుకున్న వాళ్ళు ఉన్నారు. ఇతరులు కాదు, వాళ్ళు బ్రతకడానికి సేవ చేసేవాళ్ళు ఉన్నారు. 2 రకాల వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఒక రోజు రాబోతుంది, ప్రభువారు వస్తున్నారు. ఆ రోజు ఇక అన్నీ కూడా లైన్ అయిపోయే రోజు. ఇప్పుడే సగం పోతున్నాయి. శాస్త్రవేత్తలు కూడా ఏం చెప్తున్నారు తెలుసా? భూమి మీద 2040-50 వచ్చేసరికంట ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోయి భూమి మీద ఎవ్వడో కూడా ఉండలేరంట ఎండలకి. ఇప్పుడే మనకి ఎండలు పెరుగుతున్నాయిగా, బాగా తెలుస్తుందిగా. పోయిన సంవత్సరం ఎంత ఎండ వేసింది, అదే ఆ ఎండ అంతకు ముందు కాలంలో ఉందా? అంత ఎండ భరించలేనంత ఎండ, హిమాలయాలు కరిగిపోయి అంత ఎండ వేస్తుంది. సైంటిస్టులు చెప్తున్నారు, వాళ్ళు చెప్పేది నిజమే, వాళ్ళు చెప్పే అబద్ధాలు కాదనుకోండి. ఎందుకు అంత తీవ్రమైన వేడి వచ్చింది అంటే, భూమిలో
ఆ యొక్క భాగాలు ఉంటాయి, కొన్ని అగ్ని మండుద్ది. మన అడుగున ఏముంది, భూమి కింద అడుగున అన్ని అగ్ని పర్వతాలు, చదువుకున్న పిల్లలకు తెలుద్ది. ఈ అగ్ని వేడి అంతా కూడా మొత్తం మన ప్రకృతి అంతా మారిపోతుంది. మన మానవుడు అతి తెలివితేటల వలన ప్రకృతిలో దేవుడు సృష్టించినట్టు ఉంచట్లా. హల్లెలూయా. దేవుడు ఏ రకంగా చేశాడో ఆ రకంగా ఉండట్లా. ఇంతకుముందు ఇప్పుడు నపుంసకులు ఉండేవాళ్ళు, అంటే ఇజ్రాయెల్ ఉన్నారు కదా, వాళ్ళు ఇజ్రాయెల్ని దేవుడే చేశాడు, వాళ్ళని దేవుడే సృష్టించాడు. ఇప్పుడు అలా కాదు, వీళ్ళు కొత్తగా వెళ్ళిపోయి అవయవాలు మార్చేసుకుంటున్నారు ఫారెన్. తెలుసా మీకు ఆ విషయం? ఎందుకని? ఆడవాళ్ళు మగవాళ్ళు అవ్వడం అంటే దేవుడి సృష్టికి వీళ్ళు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. ఇలా ఎన్నో జరుగుతున్నాయి. దీనికి అమెరికా గవర్నమెంట్ ఇంతకు ముందు కదా, ఆయన పేరేంటమ్మే, ట్రంప్ కన్నా ముందు జో బైడెన్, ఆయన ముద్ర వేశాడు, మీరు ఎలా అయినా ఉండొచ్చు, లింగ మార్పిడులు చేసుకోండి, దీనికి నేను అప్రూవల్ ఇస్తున్నా, అలాగే మరి వ్యభిచారం చేసుకోండి, దీనికి నేను అప్రూవల్ ఇస్తున్నా. ఇవన్నీ ఈ అమెరికా మీద ఏదైతే ప్రభావం చూపించిందో, అమెరికాలో ఏదైతే నిర్ణయాలు చేస్తారో అది చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటికీ పాకిద్దండి. ఆ ప్రభావం అమెరికాకు ఉంది. ఆ తర్వాత మన సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది, వ్యభిచారం చేసే వాళ్ళకి మీరు చేయాలనుకుంటే వాళ్ళకి అందులో ఎలాంటి అభ్యంతరం లేదు, స్వేచ్ఛగా చేసుకోండి. దానికి సుప్రీంకోర్టు కూడా మన ఇండియాలో కూడా ఆ పాపం ఇచ్చింది. అలాగే అబార్షన్ విషయంలో కూడా అబార్షన్ వద్దు, మీరు ఒకవేళ పిల్లలు వద్దని ఇద్దరు భార్య భర్తలు ఏకీపించుకుంటే మీరు తీయించేసుకోండి, తప్పు కాదు అని చెప్పి, అంటే శిశు హత్యల్ని ప్రోత్సహించింది. ఇదన్నీ పాపం కదా, సృష్టికి విరుద్ధం కదా. ఇంకొక మంది కడిపి వస్తాయి, ఇంకొంచెం సుకుమారమ్మలు ఉన్నారనుకో, వాళ్ళు అసలు ఇలాంటిది వాళ్ళేమందా, ఇదేదో మాకు చక్కగా కనే పని లేదు, మోసే పని లేదు, ఇంకేముందని అదేదో డబ్బు అవుతాయి, ఇద్దరు ఖర్చు అనేసి చక్కగా వెళ్ళి అందులో పెడతారు, ఒక బొమ్మను తెచ్చుకున్నట్టుగా తర్వాత పిల్లల్ని తెచ్చుకుంటారు. ఇన్ని వింతలు విడ్డూరాలు జరుగుతుంటే భూమి అంతరించబోకి ఏమైందండి? సృష్టికి విరుద్ధంగా జరిగేది ఏదైనా ఖచ్చితంగా నాశనానికి దారితీసిందంట. ఇప్పుడు ఆయన వచ్చి, ట్రంప్ గారు వచ్చి ఇవన్నీ బ్యాన్ చేస్తాడు మొత్తం, అలా చేయకూడదని. ఇప్పుడు అది మళ్ళీ మనకు కూడా వస్తుంది, మంచిదే. మనకు కూడా సగం పాపం తగ్గిద్ది, సగం దరిద్రం పోతుంది. చెప్పాలంటే పాపం పెరిగిపోతుంది. ఆయనకు ఒక రకంగా ట్రంప్ గారు దాన్ని ఉంచగలుగుతారు, మేలు జరిగింది, రాబోయే తరాలకు కూడా ఆశీర్వాదం అయింది. కొంతమంది వీళ్ళు సొంత తెలివితేటలతో వంకాయ కూర ఎలా వండాలో అలాగే వండాలి, వంకాయ కూర అందరూ వండినట్టుగా దాన్ని కొంచెం వెరైటీగా వండుతారని కొంతమంది పిచ్చిగా వండారనుకో, దాన్ని ఎవరు తింటారు? నేను వెరైటీగా వండుతాను, అది చెడిపోద్ది, తినడానికి పనికిరాదు. ఈ రోజున మన సృష్టి కూడా అలాగే తయారవుతుంది. ఒక్కొక్కరు మహామేధస్సులు వాళ్ళ మేధస్సుకి పదును పెట్టి ఏదో కనిపెట్టేయాలి, వాడు కనిపెట్టిన నేను ఇంకా బాగా కనిపెట్టేయాలి, ఎంతగా ఉండాలి, అది సౌకర్యవంతంగా ఉండాలి అనుకుంటున్నారు. కానీ దేవుని వాక్యానికి విరుద్ధంగా వెళ్తున్నామని ఎవ్వరు అనుకోవట్లేదు. ప్రతి ఒక్కరి క్రియలకి ప్రతిఫలం ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏం చేసినా వాక్యానుసారంగా చేయాలండి, వాక్యాన్ని మించి చేయకూడదు. అది మనకి ఎప్పటికైనా నష్టమే. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఎవరి క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం వచ్చుతుంది. మనం ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకోండి, ఎవరి క్రియలకు వాళ్ళ ప్రతిఫలం ఉంది అని. మీరు ఎవరిని ఏమనబాకండి. హల్లెలూయా అంటారా? నేనే చూసుకుంటా నా క్రియలన్నీ అంటే దేవుడు ఏం కలగజేసుకోడు. ఆయన కలగజేసుకోవాలంటే నువ్వు నీ ఓర్పు పట్టు. హల్లెలూయా. హృదయమంటే వాళ్ళు నిద్రపోతుంది, ఎప్పుడు నిద్రపోదు? నిద్ర లేదా? ఎందుకు పట్ల? కొత్త ప్లేస్గా, కొత్త ఇల్లుగా, అందుకని అనుకోవట్లే. ఓకే. తర్వాత ఫిలిప్పుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం కూడా తీయండి ఫాస్ట్గా. ఫిలిప్పు 3:18. ఇంకా ఏవి శ్రద్ధ పెట్టాల్సినవి, మనం శ్రద్ధ పెట్టాల్సిన 3:18 ఫిలిప్పు. అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు ఏడ్చుచు చెప్పుచున్నారు, నాశనమే వారి అంతము, వారు పడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి అంతే మనసు ఉంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమున్నదని, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము.
చాలండి. ఓకే, ఏమంటున్నాడు ఇక్కడ వాక్యం? అనేకుల కోసం పౌలు గారంట ఏడుస్తున్నాడంట, సంఘాన్ని చూసి ఏడుస్తున్నాడంట. ఎందుకు? ఎవరు కూడా సరిగ్గా ఉండట్లా, దేవుని సిలువకి వ్యతిరేకంగా నడుస్తున్నారు. ఈరోజు మనం ఏ పని చేసినా ఏమైనా క్రియలు వానికి ప్రతిఫలం వస్తాయని చెప్పాను కదా. మనం ఏ పని చేసినా సిలువకు వ్యతిరేకంగా ఉన్నామా, సిలువకు అనుకూలంగా ఉన్నామా అని మనం చెక్ చేసుకోవాలండి. ఏది పడితే అది మనకు నచ్చింది చేసుకుంటా, తోసింది చేసుకుంటా వెళ్ళిపోకూడదు. దేవుని సిలువకి, దేవునికి వ్యతిరేకంగా బ్రతికి మనం ఏమి సాధిస్తాం? ఏమి సాధించాం? దుఃఖం మిగిలిద్ది. ఎందుకు అలా నడుచుకుంటున్నారు అంటే వారి కడిపే వారి దేవుడు అంట. తిండి కోసం కావచ్చు, ఈ లోక సంబంధమైన వాటి కోసం కావచ్చు రాజీ పడిపోతున్నారు, భక్తిలో రాజీ పడిపోతున్నారు, దిగజారిపోతున్నారు అని ఏడుస్తున్నాడు పౌలు గారు సంఘాన్ని చూసి. వారు సిగ్గుపడాల్సిన వాటి యందు అతిశయపడుతున్నారంట. అంటే ఏ విషయంలో సిగ్గుపడాలో అది సిగ్గుపడట్లా, అతిశయపడుతున్నారు. ఇంతవరకు చక్కగా నిండుగా కప్పుకునే వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఏం కనిపిస్తుందో తెలియట్లా. దాని గురించి మళ్ళీ డిజైను, మోడలు అని గొప్పగా చెప్పుకోవట్లా. దాన్ని వేలు పోసి ఆ మోడల్ని కుట్టించట్లా. అదంతా కనబడిద్ది వెనకాల మొత్తం. అది గొప్పగా చెప్పుకుంటారు. నేను పలానా టైలర్ దగ్గర కుట్టించాను తెలుసా, ఇది గొప్పగా చెప్పుకుంటున్నాను. సిగ్గుపడాల్సిన దాన్ని ఇదే కాదు, ప్రతిదీ. మేము 3 ఇంతస్తులు బిల్డింగ్ కట్టాము, మా అమ్మాయి అంత కట్టింది, మా అమ్మాయికి ఇంత బంగారం ఉంది. సిగ్గుపడాలి ఇలాంటి విషయాలు చెప్పుకోవడానికి దేవుని బిడ్డలో. లోకల్లో ఉన్న వాళ్ళైతే ఈ లోకల్లో ఉన్నదాన్ని ఘనంగా ఎంచుకుంటారు, ఈ బంగారం ఘనంగా ఎంచుకుంటారు, ఈ మేడల మిద్దెలు ఘనంగా ఎంచుకుంటారు. దేవుని బిడ్డ నోటమట అలాంటి మాటలు రాకూడదంట. దేవుడు వాటిని ఖండిస్తున్నాడు. ఎందుకో తెలుసా? మనం ఒకవేళ మాట్లాడితే వాళ్ళకి ఎంత ఆస్తున్నా ఏం ప్రయోజనం? వాళ్ళు నా బిడ్డలకు రక్షణ లేదు, ఎంత ఆస్తున్నా నా బిడ్డలకు మారు మనసు లేదు కదా ప్రభా. రేపు వాళ్ళు పరలోకం ఎలా వెళ్తారు నాయన? ఈ భూలోకంలో ఎంత ఉంటే మాత్రం ఏం ప్రయోజనం అని బాధ ఉండాలి మనకి. వాళ్ళ గురించి గొప్పగా చెప్పకూడదు. మనం రక్షణ పొందావా చెప్పు, గొప్పగా చెప్పు, మైక్ పట్టుకొని చెప్పు. నా బిడ్డలందరూ రక్షించబడ్డారండి, నా బిడ్డలందరూ దేవుని తెలుసుకున్నారండి, నా అక్క చెల్లెలు దేవుని తెలుసుకున్నారండి, నా బంధువుల్లో పలానా వాళ్ళు దేవుని తెలుసుకున్నారండి చెప్పు. ఈ సాక్ష్యం చెప్పు. పలానా వాళ్ళండి వాళ్ళ మొన్న కాదు చెప్తుంది ఆమె దేవుని బట్టే. నాకు భలే కోపం వచ్చింది ఆమె చెప్తే. అసలు ఏదో అంతా ఈ లోక సంబంధమైన డబ్బు గురించి, ఆస్తి గురించి, వాటి గురించే మాట్లాడుతుంది. నేను అనుకున్నా ఈ మనసు ఎంత పాతుకుపోయిందనమాట ఈ లోకం మీద. నీ హృదయంలో ఉన్నదాన్ని బట్టి నీ నోరు మాట్లాడిద్దే నాడు దేవుడు. మన హృదయంలో ఎంతసేపు భూ సంబంధమైన డబ్బు, బంగళాలు, ఆస్తులు వీటి మీద మైండ్ ఉందనుకోండి, కాస్ట్లీ చీరలు, ఆ చీర 10,000, ఈసారి ఇంకా ఎక్కువ రేటుది కొనాలి, ఈసారి ఎంత బంగారం చేయించాలి, ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఇంకొంచెం ఎక్కువ బంగారం చేయించాలి, ఈ మైండ్ ఉంటే ఇక వీటి మీదే ఉంటుంది నీ మైండ్. వీటి గురించే నువ్వు మాట్లాడతావు. నువ్వు మాట్లాడే మాటలో పర సంబంధమైన దీవెనల గురించి మాట్లాడు, దేవుని రాజ్యం గురించి మాట్లాడు, రక్షణ గురించి మాట్లాడు, లేదా మాట్లాడు సైలెంట్గా ఉంటుంది. ఈ లోకల్లో ఉన్నాయి ఒకప్పుడు నాకు కూడా చాలా ఘనంగా కనిపించాయి. వాళ్ళకి అంత ఆస్తుందంట, వాళ్ళకి ఎంత బంగారం ఉందంట. ఈరోజు కొంతమంది అలాంటివి చెప్తుంటే నాకు చాలా, చిన్నపిల్లలు చూడండి, వాళ్ళకి చిన్నది చేసినా వాళ్ళు ఘనంగా ఫీల్ అవుతారు. చిన్నపిల్లలు ఎదగని వాళ్ళు, వాళ్ళకి బ్రెయిన్ ఎదగదు. ఇప్పుడు ఆడున్నాడు, ఆడికి కొంచెం అయితే మాట్లాడతాడు కదా, మాట్లాడినప్పుడు ఆడికి ఏం జరిగినా కింద ఒక్క పిల్ల కింద పడినా ఆడికి పెద్ద వింతగా ఉంటుంది. వాడు ఒక చాక్లెట్ కొనుక్కున్నా వాడికి చాలా వింతగా ఉంటుంది. వాడు ఆడి బిస్కెట్ ప్యాకెట్ తెచ్చాడు చూసేవాళ్ళు చూపిస్తాడు. బిస్కెట్ ప్యాకెట్ ఎంత ఉంటుంది? 10 రూపాయలు. కానీ వాడికి అది ఎలా ఉంటుంది? చాలా గొప్పగా ఉంటుంది. అలా ఉంటుంది నా దగ్గర ఎవరన్నా చెప్తే. మనం నా దగ్గర కాదు, నువ్వు కూడా లోకల్లో ఉన్న వాటి మీద ఎక్కువ మనం మనసు పెట్టుకోకపోతే, ఎవరైనా మన దగ్గర డబ్బుల గురించి వీటి గురించి మాట్లాడితే మనకు పెద్ద హ్యాపీ అనిపించదు. వాళ్ళు దేవుడి విషయాలు మాట్లాడితే మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే మన ఆత్మీయులమైతే మనకి ఆత్మ మాటలే నచ్చుతాయి. ఎందుకు అంటే మన పౌరస్థితి ఇక్కడ లేదు అంటున్నాడు దేవుడు. మన పౌరస్థితి పరలోకంలో ఉంది. మనం ఇప్పుడు భారతదేశ పౌరులు అని చెప్పడానికి మనకి ఏముంది? ఆధార్ కార్డు. మన ఆధారం ఏంటి? భారతదేశ పౌరులు అని చెప్పడానికి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏమడుగుతారు? ఆధార్ కార్డు అడుగుతారు. ఎందుకని? ఆధార్ కార్డే మనకు ఆధారం. అదే ఇప్పుడు అమెరికా వెళ్ళామనుకోండి, వాళ్ళకే ఉంటుంది అలాగే ఇంకో దేశం వెళ్ళామనుకోండి, వాళ్ళకే ఉంటుంది వాళ్ళకి ఏదో ఒక ఆధారం ఉంటుంది. ఇప్పుడు మనం ఇప్పుడు అమెరికాలో అనుకోండి, వాళ్ళ అక్కడ ఎక్కువ రోజులు ఉండనివ్వరు. విజిటింగ్ వీసా అని ఇచ్చి ఎలా వెళ్ళామో మళ్ళీ అన్ని రోజుల్లో మనం అన్ని నెలల్లో టైం ఉంటుంది, పంపించేస్తారు.
కానీ అక్కడ మనం ఉండాలంటే ఉండలేము. ఎందుకని? మనం అక్కడ వాళ్ళం కాదు కాబట్టి. అక్కడ పుట్టిన వాళ్ళకే అధికారం ఉంటుంది. అలాగే మనం ఎక్కడ పుట్టాం కాబట్టి ఇక్కడ మనకు అధికారం ఉండదు. దేవుడు ఏమంటున్నాడంటే, మీ పౌరసత్వం ఇది కాదు, ఈ భూమి మీద మిమ్మల్ని జస్ట్ కొన్నాళ్ళు మాత్రమే నేను పంపించాను. మన పౌరస్థితి పరలోకంలో ఉంది. మన పౌరస్థితి అది, మనం ఉండాల్సిన ప్లేస్ అది. మీరు ఇక్కడ ఎక్కువ ఆశ పెట్టుకోబాకండి, వీటి మీద ఎక్కువ మమకారం పెంచుకోబాకండి, ఈ ఆస్తుల మీద, ఈ బంధాల మీద మీరు ఎక్కువ ఆధారపడబాకండి. మీరు ఎక్కువ బాధ అనుభవించాల్సి వస్తుంది. ఏదో దేవుడు పంపించాడు ఈ లోకంలోకి, నాకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు కాబట్టి, నాకు ఒక బాధ్యత ఇచ్చాడు కాబట్టి, నా బిడ్డలను నేను మంచి ప్రయోజకులు చేయాలి, నాకు కొన్ని బంధాలు ఇచ్చాడు కాబట్టి, అక్కనిచ్చాడు, చెల్లినిచ్చాడు, అలాగే మరి అన్నదమ్ములను ఇచ్చాడు కాబట్టి వాళ్ళ బంధాలని మనం కాపాడుకోవాలి అంతవరకే. కానీ ఇక వాళ్ళు లేకపోతే ఇది ప్రపంచమే అంతమైపోద్ది అన్నట్టుగా, లేదా ఈ డబ్బు లేకపోతే ప్రపంచం అంతమైపోద్ది, ఆస్తి పోగానే ప్రపంచమే అంతమైపోద్ది, ఏదన్నా కొనుక్కోకపోతే ప్రపంచమే అంతమైపోద్ది అన్నట్టుగా ఫీల్ అయిపోకూడదని చెప్తున్నాడు. అది మనం నేర్చుకోవాల్సింది. ఏ విషయంలో కూడా ఫీల్ అవ్వకూడదు, మనం నేర్చుకోవాలి. మన పౌరస్థితి పరలోకంలో ఉంది. ఇది ఒక్కటి మీరు మైండ్ పెట్టుకోండి. ఏమని చెప్పాలి? ఎవరైనా అడిగితే ఏం సంపాదించారండి అని అడిగారు అనుకో, దేవుళ్ళకి వెళ్ళి ఏం సంపాదించారండి అన్నారనుకో, అమెరికా వేసా కన్నా గొప్ప సంపాదించాని చెప్పండి. ఏం చెప్తారు? అమెరికా వేసా అయినా మామూలండి, ఏమ్మాయి మామూలుగా ఉండదు, ఆ వెళ్ళకి తెలుసుగా. అమెరికా వేసా కన్నా గొప్పది సంపాదించాలని చెప్పండి. ఏం సంపాదించాలని అడిగితే, ఈ లోకల్లో వాళ్ళు ఎంతసేపు ఏం సంపాదించాలని అడిగితే వాళ్ళకి ఏంటంటే, ఏమన్నా డబ్బు సంపాదించావా, యేసు ప్రభులోకి వెళ్ళి ఎందుకు వెళ్ళావు అంటారు. నువ్వేమన్నా పెద్ద ఆస్తులు సంపాదించావా, ఎందుకు వెళ్ళావు అంటారు. ఇవన్నీ కూడా సరిపోరు, ఇవన్నీ కూడా సమము కానిది. మనం సంపాదించింది వాళ్ళకి ఈరోజు తెలియదు, కానీ దాని విలువ వాళ్ళకి ఎవరికి తెలిసిందంటే దానికి సంబంధించిన వాళ్ళకి అర్థమైంది. బాప్తిజం తీసుకున్న వాళ్ళకి, దేవుళ్ళలో ఎదిగే వాళ్ళకి దాని విలువ తెలిసింది. పంది ఎదుట, కుక్కలు ఎదుట నీ ముచ్చాలి ఎద్దు అన్నాడు. ముచ్చం విలువ దానికేం తెలిసింది? దానికి తెలియదు. పందికి ఎంతసేపు బురదలో బురద తింటమే తెలుసు. దానికి ముచ్చాలైన బంగారమైన మొత్తం బురదలో పొర్లి చేసిద్ది. అది దానికి విలువ తెలియదు. కానీ ముత్యాల విలువ మనకు తెలుసు, అది ఎంత విలువైందో, ఎంత కాస్టో. అలాగే మన గురించి తెలియక ఏదో మాట్లాడతారు కొంతమంది. యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావు, అప్పుడే ఎందుకు నమ్ముకున్నావు, అసలు మొత్తం వెళ్ళిపోయావా, బాప్తిసం తీసేసుకున్నావా, అది ఎందుకు తీసుకున్నావు అప్పుడే, ఇవన్నీ అంటారు. వాళ్ళకి మనం ఏం సంపాదించుకున్నామో తెలియదు. అలా తెలియని వాళ్ళ గురించి మనం కోపం తెచ్చుకోకూడదు, వాళ్ళ గురించి పెద్ద బాధపడకూడదు. పాప మనకు తెలియక మాట్లాడుతున్నారు, ఆ విలువ తెలిస్తే వాళ్ళకి అలా మాట్లాడాలే ప్రభా అని క్షమించాలి. అంతేగాని వాళ్ళు ఎలా అన్నారు కృంగిపోయి, వీళ్ళు ఎలా అన్నారని బాధపడిపోయి ఉన్నామంటే ఎప్పటికీ దేవుళ్ళు ఎదగలం. దేవుడు మనల్ని చూసి దుఃఖపడే పరిస్థితి వస్తుందండి. అందుకే ఏవి ఖ్యాతి కలిగినవో, ఏవి రమ్యమైనవో, అదే 4వ అధ్యాయం ఫిలిప్పులకు రండి, అది ఒకటి చదివి ఫినిష్ చేసేసుకుందాం. 4వ అధ్యాయం ఫిలిప్పులకు రాసిన పత్రిక. ప్రతి విశ్వాసికి తెలియాలి. 4:8 4:8 ఓకే, ఏమంటున్నాడండి? ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి సత్యమైనవో, ఈ విలువ మనం తెలియాలి. బయట వాళ్ళని అడిగారు, అమ్మ ఈ లోకంలో ఖ్యాతి కలిగింది ఏదంటే పెద్ద పేరండి, ఎమ్మెల్యే అవ్వడం మంచి పేరు కదండి, అలాగే మంచి బిల్డింగ్ కట్టడం పెద్ద పేరు కదండి, ఆ బంగారం 100 సవర్ల బంగారం అంటే పెద్ద పేరు కదండి అంటారు. వాళ్ళకి అదే పేరు. మనకేం తెలియాలి? పెద్ద పేరు అంటే మంచి సాక్షి. నువ్వు ఏం సంపాదించకపోయినా దేవుడు నిన్ను ఏమి పనులకు తీసుకెళ్ళకుండా ఆపడు. కానీ నువ్వేమి సంపాదించుకోవాలి? మంచి సాక్ష్యం ఉండాలి నీకు. ఏవి ఖ్యాతి కలిగినవో అది సంపాదించాలి, ఏవి పవిత్రమైనవో నీకు తెలియాలి. ఈ లోకంలో పవిత్రత అంటే కడుక్కోవడం, తుడుచుకోవడం, దులుపుకోవడం, ఇవే. మన హృదయాన్ని కడుక్కోవాలి. మన హృదయంలో అంత చెత్త అంతా పెట్టేసుకొని 100 సార్లు నువ్వు ఇల్లు గడగడం వలన, 200 సార్లు నువ్వు స్నానం చేయడం వలన ఏమీ పోదు. మన హృదయంలో ఎప్పటికప్పుడు ప్రతిరోజు కోపం ఉందా, అసూయ ఉందా, ఎవరి మీద ద్వేషం ఉందా, ప్రతిరోజు దాన్ని మనం కడుక్కోవాలి. ప్రభా నా మనసు మార్చు, ఆ మనసు తీసివేయి అని కడుక్కోవాలి. అప్పుడే అది విలువ నీకు తెలియాలంటున్నాడు దేవుడు. ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో, ఏవి పవిత్రమైనవో, ఏవి న్యాయమైనవో. ఈ లోకంలో న్యాయం వేరుగా ఉంటుంది.
తప్పు చేసినాడు తనోడైతే కనుక ధర్మం మారిపోద్ది, న్యాయం మారిపోద్ది, తీర్పు మారిపోద్ది. అదేమంటాడు మనోడు కదా చూసి చూడనట్టు వదిలే. ఏసై కదా ఆడ ఏముండదు. మనం కూడా ఆయన బిడ్డలుగా మన బిడ్డ తప్పు చేసినా వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలి, ఒప్పుకోవాలి ముందు. ఎందుకో తెలుసా, మన పిల్లలు తప్పు ఉంటే కవర్ చేసుకోకూడదు. పిల్లలు కదండి మరి చూసి చూడనట్టు ఏదో వదిలేండి. కొంతమంది వాళ్ళ పిల్లలు తప్పు చేసినా వాళ్ళని పర్సనల్గా తిట్టి వీళ్ళు మాత్రం గొడవకి వెళ్ళిపోతారు. మా పిల్లలు ఏం చేయాలి, మీ పిల్లడే ఫస్ట్ కొట్టాడు, మీ పిల్లడిది తప్పు, మీ పిల్లది తప్పు. అక్కడ తప్పు వెళ్ళదని ఎలాగే తెలుసు, వీళ్ళ మనశ్శానికి తెలుసు. కానీ వెళ్ళి గొడవాడేసి అక్కడ వచ్చి మరి మన పిల్లలు మనం కాపాడుకోవాలి కదండి అంటుంది. అది కాదండి, దేవుడు అలాంటివి మెచ్చడు. ఒకసారి మా డానగా మా తేజ యశోద ఎవరో తెలియదు కానీ ముగ్గురులో ఒక రాయించుకొని ఒకరిని కొట్టారు ఆడతా. ఆ పిల్లలందరూ చాలామంది ఉన్నారు అక్కడ. కొట్టింది మరి ఎవరో తెలియదు కానీ నాకు గుర్తు రావట్లేదు. గాననేనా ఆ అబ్బాయికి తలకాయ పోయి ఇదంతా కారుతా ఉంది. వాళ్ళ అమ్మాయి బోరుమని ఎడుతుంది, నాకే వేస్తుంది. ఆ బ్లడ్ ఇలా కారిపోతుండే. వాడు ఒకసారి వేసుకున్నాడులేండి, డాను కూడా ఆడు వేసుకున్నాడు. ఇలా ఎగరేసాడు, అది వచ్చి ఇక్కడ పడింది. ఆడికి ఇల్లంతా కారుతా ఉంది. వచ్చాడేమో అనుకుంటా. ఆరాధన కన్నా కొంచెం తక్కువే ఉండేవాడు ఇంకా అప్పటికి. ఈడెవరిని కొట్టాడు సరే, వాళ్ళు వచ్చి చెప్పారు మీ అబ్బాయి కొట్టాడని. అక్కడ పిల్లలందరూ మారిపోయారు ఆడు బ్లడ్ చూసి. ఎవరి కాళ్ళు మా పిల్లడు కొట్టున్నాడు, మా పిల్లడు కొట్టలేదు అంటున్నారు. అక్కడ వచ్చి నాకు ఒకరు చెప్పారు, మా పక్కన అమ్మాయి చెప్పింది మీ అబ్బాయి కొట్టింది అని. నేను వెళ్ళి సారీ చెప్పాముకి. అంటే అమ్మ వద్దు, గొడవ ఇద్దాం, అసలు మంచిది కాదు. వాళ్ళమ్మ పెద్ద రాక్షసి, నువ్వు వెళ్తానంటావేంటి అంది. నేను అన్న లేదు నేను వెళ్తాను, ఆ పిల్లడి దగ్గరికి వెళ్ళి. అసలు నిజంగా దేవుడు వాళ్ళకి ఎంత మంచి మనసు ఇచ్చాడు. హాస్పిటల్ తీసుకెళ్తారండి అంటే వద్దులేండి పర్లేదు పిల్లలు అండి, వాళ్ళకి ఏం తెలుసండి అంది ఆమె. అసలు ఆమె ఎంత గట్టిగా తిట్టిద్దో, ఎన్ని బూతులోనే ఆమె దగ్గర నేర్చుకోవచ్చు ఆ వీధిలో. అలాంటి ఆమె ఎప్పుడైతే వెళ్ళి అండి సారీ అండి మా అబ్బాయి కొట్టాడంటనా, సారీ నేను హాస్పిటల్ తీసుకెళ్తానండి అన్నా. అంటే ఆమె అసలు ఏమన్నా ఫోన్లే అమ్మాయి పిల్లలకి వాళ్ళకి ఏం తెలుసు, మేము తీసుకెళ్తానని వాళ్ళ డాడీకి ఫోన్ చేసి వెంటనే తీసుకెళ్ళారండి. ఏం లేదండి నేను ప్రార్థన చేసుకున్నామండి, ప్రభా ఏం కాకూడదు చిన్నగానే అవ్వాలయ్యా అని. చిన్నగా తీసుకుందంటే కదా చిన్నపిల్లాడు కదా బ్లడ్ వచ్చేసింది. ఏదైనా మన పిల్లలది తప్పున్నా మనది తప్పున్నా యథార్థంగా ఒప్పుకోవాలి అక్కడ. అది దేవుడు చూస్తాడు. కొంతమంది కవర్ చేసుకుంటారు. కవర్ చేసుకున్నావా ఖచ్చితంగా నువ్వు దేవుడి దృష్టిలో దోషివే, దొంగవే. కవర్ చేసుకోవద్దు. యథార్థంగా నువ్వు తప్పు చేసావా, కింద పడేసావా, ఇది అమ్మ నేను కింద పడేసాను, ఇది నేనే పడేసానమ్మా అని చెప్పు. అక్కడితో ఆ దోషం పోద్ది. లేదు నువ్వు దాన్ని కవర్ చేసి సైలెంట్గా తీసి ఇలా పెడితే అమ్మ ఎవరు చూడలేదులే అంటే అది అలాగే ఉంటుంది. ఎవరు నిలిచి ఉంటుంది మన నెత్తి మీద అది అంతా. అలాంటి ఎన్ని ఉన్నాయో మనకి చిన్నప్పటి నుంచి. ఎంతమంది పెన్సిల్ని తీసేసి నేనైతే ఇవి కూడా ఒప్పుకుంటామంట. పెన్సిల్ కాదు కానీ నెమలేకలు ఉండేవి కదా చిన్నప్పుడు, అదొక పిచ్చి ఉండేది. ఆకులు ఈ గులాబీ పూలు బుక్స్లో పెట్టుకుని అది ఒప్పుకోవాల్సిందే. టికెట్ తీయకుండా బండి ఎక్కిని, టికెట్ తీయకుండా బస్సు ఎక్కిని, లేదా ఎవరన్నా తప్పు లెక్కలు వేసుకున్నారనుకో కవర్ అయిపోయిందిలే మనం లెక్కేలేదులే అని సైలెంట్గా ఉండడం. ఎవరన్నా కొట్లు వాళ్ళు షాపులు వాళ్ళు పొరపాటును లెక్కేసుకుంటే అమ్మయ్య మిగిలినీలే అని పక్కకు వచ్చేయడం సైలెంట్గా. ఇవన్నీకి లెక్క దేవుడు రేపు మనకి లెక్క వేస్తాడంటే ఇక పలానా రోజున ఇలా చేసావుగా అని అడుగుతాడు. అప్పుడు ఏం చెప్తాం, అక్కడ చెప్పేదానికన్నా ఇక్కడే ఒప్పుకొని ప్రభు తప్పు అయిపోయిందని ఒప్పుకొని తెలియక చేసి అన్ని ఒప్పుకోవాలి. తెలిసాక చేయకూడదు. యథార్థంగా ఆ టైంలో ఒప్పుకుంటే అంతమందిలో నన్ను పరుగు పోద్దేమో అని నువ్వు ఆలోచించద్దు. పోయినా పర్లా, దేవుడి దగ్గర మాత్రం మార్పు పోకూడదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. పరుగు పోదండి. మనం నిజంగా అలా యథార్థంగా మనం కనుక ఉంటే దేవుడి కృప మన మీద ఎక్కువగా ఉంటుంది. అలా కఠినాత్ములు కూడా మారిపోతారు. అది మనం నేర్చుకోవాలి. అందుకే మనం ఏది మంచిదో, ఏది న్యాయమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో, ఏవి మరి పవిత్రమైనవో ఈ వివరం మనకు తెలిస్తే దేవుడు అంటున్నాడు ఇవి మీరు నేర్చుకోండి. పరసంబంధమైన దీవెనలు మీరు వెతకండి. మీరు పరలోకంలో పౌరసత్వం కలిగి ఉన్నారు, ఈ లోక పౌరసత్వం కాదు. మీరు ఇక్కడ ఏమి వీటి కోసం బాధపడద్దు, వీటి కోసం సంపాదించుకోవాలని తాపత్రయపడద్దు. ఏది అవసరం అంతవరకు నేను ఇస్తాను, టెన్షన్ పడద్దని దేవుడు చెప్తున్నాడు. ఈ ప్రకారం మనం జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకోండి. ఒకవేళ ఎలా ఉంటే